హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో గోంగూర చికెన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. గోంగూర చికెన్ తయారు చేయడానికి నేను అరకిలో చికెన్ని ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకున్నాను. దీనిని ఉప్పు నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. గోంగూర చికెన్ తయారు చేయడానికి నేను ముందుగా కొద్దిగా ఆయిల్ గిన్నెలో వేస్తున్నాను. ఈ ఆయిల్ ఒక 4 స్పూన్లు ఉంటుందండి, పెద్ద స్పూన్ తోటి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. వీటిని మరుగుతున్న ఆయిల్లో వేసేస్తున్నాను. పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీనిలో వేస్తున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా 70% వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి నేను ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. ఈ చికెన్ని మనము 5 నిమిషాలు స్టవ్ని హైలో ఉంచి వేయించాలి. ఇప్పుడు నేను దీనిలోనికి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీనిలోనికి కొద్దిగా పసుపు వేస్తున్నాను. దీనిలోనికి నేను 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీకు తగినట్టుగా వేసుకోండి. దీనిని ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ హైలోనే ఉంచి వేయించాలి. 5 నిమిషాలు వేగిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టి దీని మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి నేను 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను. 3 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. దీనిలోనికి పెద్ద వెల్లుల్లి రెబ్బలు 6 వేస్తున్నాను. చిన్నవైతే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని మనము దంచి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న చికెన్లోనికి మనము తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ను వేయాలి. మసాలా బాగా వేగిపోయింది. దీనిలోనికి నేను చికెన్ ఉడకడానికి సరిపడినంత నీరు వేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని ఒక 5 నిమిషాలు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి మనము దీని మీద మూత పెట్టాలి. ఇప్పుడు గోంగూర చికెన్లోనికి మనము గోంగూరను రెడీ చేసుకోవాలి. నేను 6 కట్టల గోంగూరని ఈ విధంగా ఆకులు సెపరేట్ చేసి పెట్టుకున్నాను. దీనిని మనము కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి. ఇప్పుడు ఈ గోంగూరను నీళ్ళల్లో వేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడుకుతున్న గోంగూరలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ విధంగా గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోంగూరను మనము కొద్దిగా నూనె వేసి వేయించినట్లయితే చాలా బాగుంటుంది. ఈ ఉడికించిన గోంగూరని మనము ఒక 5 నిమిషాలు వేయించాలి. ఈ విధంగా వేయించుకున్న గోంగూరను మనము ఉడుకుతున్న చికెన్లోకి వేయాలి. గోంగూర వేసిన తర్వాత దీనిని అంతా మనము పూర్తిగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మనము సిమ్లోనే ఉడికించినట్లయితే ఈ పులుపు అంతా చికెన్ ముక్కలకి పట్టుకొని కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద టమాటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా మనము ఉడుకుతున్న కూరలో వేయాలి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కూర ఏ విధంగా ఉందో చూద్దాము. కూర పూర్తిగా ఉడికిపోయి దగ్గరికి వచ్చింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కూరని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూసారా, ఎంతో రుచిగా పుల్లగా చికెను గోంగూర రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.